పోయిన క్లాస్‌లో మనం మన చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను గమనించి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వేశాం కదా! గుర్తుందా? ఈరోజు వీడియోలో మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా కనుక్కోవాలో చూద్దాం. దీనికోసమే శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని పాటిస్తారు. దాన్నే మనం శాస్త్రీయ పద్ధతి లేదా సైంటిఫిక్ మెథడ్ అంటాం. అసలు ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. నా ఫ్రెండ్ అర్జున్ ఒకసారి మార్కెట్ నుండి 2 చిన్న మొక్కలను తెచ్చాడు. వాటిని వేర్వేరు కుండీల్లో నాటాడు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఒక కుండీలో మొక్క ఏమో వాడిపోయి, ఎండిపోయి అనారోగ్యంగా ఉంది. కానీ రెండో మొక్క మాత్రం చాలా ఆరోగ్యంగా, పచ్చగా ఉంది. అర్జున్‌కు వెంటనే ఒక సందేహం వచ్చింది. ఎందుకిలా జరిగింది? ఒక మొక్క ఎందుకు ఎండిపోయింది? రెండోది ఎందుకు బానే ఉంది కదా! సరే, ఇప్పుడు అర్జున్ ఏం చేశాడు? అందరిలానే అర్జున్ ఊరికే బాధపడలేదు. కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదట అతను ఏమనుకున్నాడంటే, బహుశా మట్టి బాలేదేమో అని అనుకున్నాడు. కానీ వెంటనే అతనికి ఒకటి గుర్తొచ్చింది. అరే! నేను 2 మొక్కలకు ఒకే చోటు నుండి తెచ్చిన మట్టిని వాడాను కదా! కానీ ఎందుకిలా జరిగింది? కాబట్టి మట్టిలో లోపం ఉండే ఛాన్స్ అయితే లేదు అనుకున్నాడు. సరే, అయితే రెండో కారణం ఏమై ఉంటుంది? నీళ్లు తక్కువయ్యాయా? అని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచిస్తే నేను రోజు రెండింటికి సమానంగా నీళ్లు పోశాను కదా! అని గుర్తొచ్చింది. సో, నీళ్లు కూడా కారణం కాదు. కాబట్టి ఆ ఊహను కూడా పక్కన పెట్టేశాడు. అప్పుడతనికి మూడో ఆలోచనొచ్చింది. ఒకవేళ సూర్యరశ్మి ఏమైనా తక్కువైందేమో అని. ఎందుకంటే ఒక మొక్కేమో ఆరుబయట ఎండలో ఉంది. కానీ ఎండిపోయిన మొక్క మాత్రం ఒక చిన్న గదిలో కేవలం చిన్న లైట్ బల్బ్ కింద మాత్రమే ఉంది. అప్పుడు బహుశా ఇదే కారణం అయ్యుంటుంది అని అర్జున్ అనుకున్నాడు. ఆ మొక్క బతకపోవడానికి సూర్యరశ్మి లేకపోవడమే కారణం అని అతనికి అనిపించింది. ఇప్పుడు సమస్య ఏంటంటే అది కేవలం అతని ఊహ మాత్రమే. అది నిజమో కాదో ఎలా తెలుస్తుంది? అందుకే విషయాన్ని తేల్చడానికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. తన ఊహ సరైనదా కాదా అని పరీక్షించడానికి ఒక ప్రయోగాన్ని డిజైన్ చేశాడు. ఆ ప్రయోగం ఏంటంటే అది చాలా సింపుల్. అతను ఒక మొక్కను తీసుకొని పూర్తిగా చీకటి గదిలో, అంటే అస్సలు వెలుతురు లేని చోట పెట్టాడు. దీన్ని మనం ప్లాంట్ బి అనుకుందాం. ఇంకో మొక్కను కూడా తీసుకున్నాడు. అదేమో ఎండలో పెట్టాడు. అంటే దాన్ని ప్లాంట్ ఏ అనుకుందాం. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. మనం చీకటి గదిలో ఉన్న ప్లాంట్ బిని గమనిస్తే మొదట్లో బానే ఉన్న, సమయం గడిచే కొద్దీ అది నెమ్మదిగా వాడిపోవడం మొదలైంది. అది ఇంకా ఇంకా నీరసించిపోతూ చివరికి పూర్తిగా ఎండిపోయింది. చూశారు కదా ఇక్కడ స్క్రీన్ మీద. సమయం గడిచే కొద్దీ ప్లాంట్ బి పరిస్థితి ఎంత దారుణంగా మారిందో. మరి ఎండలో ఉన్న ప్లాంట్ ఏ సంగతేంటి? మొదటి రోజు అదెలా ఉందో కొన్ని రోజుల తర్వాత కూడా అలాగే పచ్చగా, ఆరోగ్యంగా ఉంది. అందులో ఏ మార్పయితే లేదు. ప్లాంట్ ఏ బతికింది, కానీ ప్లాంట్ బి మాత్రం చనిపోయింది. ఇది చూశాక అర్జున్‌కు దాదాపు అర్థమైపోయింది. సూర్యరశ్మి లేకపోవడమే మొక్క చనిపోవడానికి కారణమని. కానీ ఆగండి. సైన్స్‌లో 'దాదాపు' అనే పదాన్ని మాత్రం సరిపెట్టుకోకండి. ఎందుకంటే 100% ఖచ్చితత్వమే ఉండాలి. అందుకే అర్జున్ ఏం చేశాడో తెలుసా? మళ్ళీ మార్కెట్‌కెళ్ళి ఇంకా చాలా మొక్కలు తెచ్చాడు. వాటన్నిటితోనూ ఇదే ప్రయోగాన్ని మళ్ళీ మళ్ళీ చేశాడు. ఒక్కదాంతో కాదు, ప్రతి మొక్కతోనూ టెస్ట్ చేశాడు. ఫలితం ఏమై ఉంటుంది? అవును, సేమ్ టు సేమ్. ఏదైతే ముందు జరిగిందో అదే మళ్ళీ జరిగింది. చీకట్లో పెట్టిన మొక్క చనిపోయింది. చీకట్లో పెట్టిన మొక్క మళ్ళీ చనిపోయింది. అప్పుడు మాత్రమే మొక్కలు సూర్యరశ్మి లేకుండా బతకలేవు అని అతను బలంగా నిర్ధారించుకున్నాడు. వినడానికి సింపుల్‌గా ఉంది కదా! కానీ అర్జున్ ఇన్నాళ్ళు చేసింది మామూలు విషయమైతే కాదు. అతను అచ్చం శాస్త్రవేత్తలు పాటించే సైంటిఫిక్ మెథడ్, దాన్ని మాత్రమే ఫాలో అయ్యాడు. మనమిప్పుడు అర్జున్ చేసిన పనిని ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఇదే అసలైన సైన్స్.
మొదటిది పరిశీలన. మొదటతను గమనించాడు. ఒక ముక్క బాగుంది, ఇంకోటి బాలేదని. వెంటనే ఏమనుకున్నాడు? ఎందుకు? అనే ప్రశ్నను ప్రశ్నించుకున్నాడు. మూడవది, ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఊహించడానికి ట్రై చేశాడు. మట్టి బాలేదా? నీళ్లు బాలేదా? ఎండ తక్కువైందా అని. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? తన ఊహ కరెక్టో కాదో తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేశాడు. అదే సూర్యరశ్మి అనే ఊహని టెస్ట్ చేశాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రయోగం చేసిన తర్వాత తన ఊహ తప్పు అని తెలిస్తే ఏం చేయాలి? సింపుల్. మళ్ళీ వెనక్కెళ్ళాలి. ఇంకో కొత్త కారణాన్ని మళ్ళీ ఊహించాలి. మళ్ళీ ప్రయోగం చేయాలి. ఇలా మన ఊహ సరైనదే అని ప్రయోగపూర్వకంగా రుజువయ్యేంత వరకు ఈ చక్రం తిరుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే మన ఊహ కరెక్ట్ అని తేలుతుందో అప్పుడే అవును మనం సాధించాం అని సంతోషపడాలి. ఈరోజు ప్రపంచంలో సైన్స్ కూడా ఇలానే ముందుకెళ్తోంది. చూసారా? సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో చదివేది కాదు. అది ఆలోచించి నిజాలను కనుక్కోవడం.